సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ స్కాలర్షిప్ ఎవరి భిక్ష కాదు, ఇది విద్యార్థుల హక్కు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడిచిపెట్టి విద్యార్థుల హక్కులను గౌరవించాలి. ఆలస్యం అవుతున్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగించారు. స్కాలర్షిప్ల విడుదలలో ఆలస్యం కారణంగా అనేక మంది విద్యార్థులు చదువు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. నాకు క్షమాపణ అవసరం లేదు. ఒకటే నీకు సహకరిస్తున్నాను 100% బరాబర్ సహకరిస్తున్నాను. నేను కూడా సహకరిస్తున్నాను. శాంతియుతంగా ధర్నా చేసుకుంటూ నేను కూడా 100% సహకరిస్తాను. డిసైన్ చేస్తాంటే మాత్రం ఎట్టి కొడుతులు ఒప్పుకోడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల ఈరోజు చలో కలెక్టరేట్ ముట్టడి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆర్కిస్ట్రే గారి జాతీయ అధ్యక్షులు ఆర్కిస్ట్రే గారి పిలుపు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులతో కలిసి ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందట ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మొండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది అన్న ఒక నిమిషం. సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టి ఈరోజు విద్యార్థులు